నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఉపకారములకు నేనేమి చెల్లింపును, వేలాది నదులంత తారతైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమై నా జ్యేష్ఠ పుత్రుని, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాదిదు నెలనా వేలాది పొట్టేలనా, ఏడాదిదు నెలనా వేలాది పొట్టేలనా. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడ నయ్యున్న నాకై చితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాదిదు నెలనా వేలాది పొట్టేలనా, ఏడాదిదు వేలాది పొట్టేలనా. విరిగి నలిగిన బలియాగమున నా హృదయమర్పించును. విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పించును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను. ఏడాదిదు నెలనా వేలాది పొట్టేలనా, ఏడాదిదు నెలనా వేలాది. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందు నేనేమి చెల్లింతును. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట నటనా లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. ఏడాదిదు నెలనా వేలాది పొట్టేలనా, ఏడాది
దూతలనా వేలాది లనా నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరక రహదారిగా మారెనే దాటిదే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారాణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నా ఎడారి జీవితము మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా నా కొండల వైపు నా కన్నులెత్తుదునా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించి ఆ బండవు నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించి ఆ బండవు వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా
నీవు నివసించినట్టు యెహోవాయే నీ ప్రయాణములకు నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు శివమును కోరుకోండి. చదువుకున్న వాక్యము దేవుడు దీవించి ఆశించుకుంటారు. ఆమేన్. ఎవరండి? నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్కు మూలం ఎవరు? దేవుడే. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, లేకపోతే నీ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా, నువ్వు బీదవాడవైనా కోటీశ్వరుడవైనా, లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలం ఎవరు చెప్పండి? దేవుడు. కనుక దేవుడారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. దేవుని బిడ్డలమైన మనము, దేవుని బిడ్డారా, ఆయన మనను ఈ విధంగా దీవించినాడు కనుక మనం చేయవలసిన పని ఒకటి ఉంది. మనం బ్రతుకుతున్న ఈ దినాలలో, జీవిస్తున్న ఈ దినాలలో దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? దేవుని మొట్టమొదటి దేవుని ప్రేమించాలి. రెండవది ఆయన వాక్యమును వినాలి. మూడవది ఆయన హత్తుకొని ఉండాలి. నాలుగవది జీవమును కోరుకోవాలి. దేవుని బిడ్డారా, ఈ 4 చాలా శ్రేష్టమైన విషయాలు. నా 30 సంవత్సరాల సేవ జీవితంలో నా ప్రసంగాల్లో ఎప్పుడు కథలు కానీ లేకపోతే ఏది నా జీవితం ఇప్పటికి నేను ఎరగను, నాకు తెలియదు కూడా. వాక్యము తప్ప వేరే కథలు, స్టోరీలు నాకు తెలియవు, నాకు రావు కూడా. ఎందుకంటే మా విశ్వాసులు ఉన్నారు ఇక్కడ. దేవుని బిడ్డారా, ఈ శ్రేష్టమైన ఈ వాక్యం, ఈ శ్రేష్టమైన ఈ మాటలు నీ జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేసి దేవుని బిడ్డారా. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో దేవుణ్ణి ప్రేమిస్తే మనకు జరిగే లాభం ఏంటిది? దేవుని యొక్క వాక్యంలో చూస్తే దేవుని బిడ్డారా, ఆయనను ప్రేమించడం వల్ల మనకు జరిగే లాభము ఎంతో శ్రేష్టమైనది. దేవుణ్ణి ప్రేమిస్తే మనకు జరిగే గొప్ప లాభం ఏంటిదంటే దేవుని బిడ్డారా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతాను అంటాడు దేవుడు. ఆయన్ని ప్రేమించడం ద్వారా వచ్చే నీకు లాభం. అంతేకాదు, దేవుని యొక్క వాక్యంలో చూస్తే 91వ కీర్తన 10వ వచనం చూస్తే దేవుని బిడ్డారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను, అతన్ని గొప్ప చేస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఉండే గొప్ప ఆశీర్వాదాలు దేవుని బిడ్డాలి. నిజంగా ఈరోజు ఏంజిల్ చక్కటి బిడ్డ ఆడుకుంటుంది, ఆమెకేం తెలియదు, ఏమో చేస్తుంది అనుకుంటుంది. కానీ బైబిల్ చెప్తా ఉంది, దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 4వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారము దేవుని బిడ్డారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని. దేవుని దయ. ఒక మానవుడు భూమి మీద రావాలంటే ఎవరు దయ అండి? దేవుని దయ. దేవుని బిడ్డారా, ఏంజిల్ భూమి మీదకి వచ్చిందంటే దేవుని దయ వల్ల వచ్చింది. మనమందరం ఈ భూమి మీదకి వచ్చినామంటే దేవుని దయ వల్ల వచ్చినాము. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనంలో బాలుడు జ్ఞానంతో నిండుకొచ్చి ఎదిగే బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. మానవుడు పుట్టడం దేవుని దయ, మానవుడు పెరగడము దేవుని దయ. లూకా సువార్త 2:52 వచ్చిన ప్రకారం యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మానవుడు పుట్టడం దేవుని దయ,
మానవుడు పెరగడం దేవుని దయ, మానవుడు వర్ధిల్లడం దేవుని దయ. దేవుని దయ లేనిది నీ జీవితంలో, నా జీవితంలో ఏమి చేయలేము. దేవుని బిడ్డలారా, దేవుని దయ ఎంతో శ్రేష్టమైనది. ఈరోజు ఏంజిల్ జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు, అవ్వతాతలు, బంధుమిత్రులు, స్నేహితులు ఈరోజు ఎంతో సంతోషిస్తున్న వారితో పాటు మనం. దేవుని బిడ్డలారా, ఈ ఆయుస్సు పొడిగించింది ఎవరండి? ఈ ఆయుష్ను పొడిగించింది ఎవరు? సామెత గ్రంథం 9:11 రాయబడింది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని రాయబడింది బైబిల్లో. ఈరోజు ఇన్ని సంవత్సరాలు మనం బ్రతికినామంటే ఎవరి దయ చెప్పండి? దేవుని దయ. దేవుని దయ లేనిది మనం బ్రతకలేము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆయనను ప్రేమించడం ద్వారా వచ్చే లాభము ఎంతో శ్రేష్టమైనవి. ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా వచ్చే ఈ గొప్ప ఆశీర్వాదాలు ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమిస్తే ఆయన పని మనం చేస్తాం. ఈరోజు గణేష్, సుజాతమ్మ ఎంతో ఆశ కలిగి ఆ బిడ్డలు కొద్దిగా వర్షానికి కూడా ఆలోచించి ఈ ఫంక్షన్ హాల్లో వాళ్ళు పెట్టుకున్నారు. కారణం ఏంటిదంటే, వారి సంతోషంతో వారి కుమార్తె నూతన సంవత్సరానికి ప్రవేశించింది. అయితే ఈ నూతన సంవత్సరానికి ప్రవేశింపజేసింది ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇంత శ్రేష్టమైన మాటలు దేవుడు మన కొరకు పెట్టాడు. అసలు మానవుని దేవుడు ఎందుకు పుట్టించాడండి? మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఆయన మనల్ని పుట్టించడానికి గల కారణం ఏంటిది? యెషయా గ్రంథం 43:7 చదవండి దయచేసి ఎవరన్నా. యెషయా గ్రంథము 43:7 నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని నా నామమును తెప్పించుము, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. నువ్వెందుకు పుట్టించాడు నీకు దేవుడు తెలుసా? నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో తెలుసా? తన నిమిత్తం చేసుకున్నాడు, తన కొరకు చేసుకున్నాడు మనల్ని, తన కొరకు మనల్ని సృష్టించాడైనా, తన కొరకు మనల్ని చేసుకున్నాడైనా. దేవుడు బిడ్డలారా, ఈ సంగతి మర్చిపోయారు ప్రజలు. తనని ఎవరు సృష్టించారో మర్చిపోయారు ప్రజలు. తనని ఎవరి లోకానికి పంపించారో మర్చిపోయారు ప్రజలు. ఈ దినంలో అదే జరుగుతూ ఉంది. ఇంత గొప్ప దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ ద్వారా మహిమ పొందాలని ఆశ కలిగిన దేవుడు, ఆయన స్తోత్రములు నువ్వు ప్రచురం చేయాలని కోరుకున్న దేవుడు. దేవుడు బిడ్డలారా, ఈ యొక్క దినమున నిజంగా నువ్వు నన్ను పుట్టించను, మనం ఆయన వారమైన ప్రజల ఆయన వైపు. ఎంత గొప్ప మాటలు చెప్తున్నారు. ఈ శ్రేష్టమైన మాటలు దేవుడు ఎందుకొరకు? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు బిడ్డలారా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. నిజమైన కాపరి యేసుక్రీస్తు. ఆయన మన మానవాళి కొరకు, ప్రపంచంలో ప్రతి మానవుని కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు వారు. కనుక దేవుడు బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఈ యొక్క బిడ్డ ఏంజిల్ యొక్క భర్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది ఏంటంటే, దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం వినాలి. చెప్పండి, ఏం వినాలి? దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మొట్టమొదటిది ఆయనను ప్రేమించాలి. రెండవది ఆయన వాక్యమును వినాలి. ఆయన వాక్యమును మనం ఎందుకు వినాలి? బైబిల్ చెప్తా ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తుని గురించిన మాట ద్వారానే. దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వింటావో, దేవుని యొక్క వాక్యం ఎంత శ్రేష్టమైనదో దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 1:3 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
వాక్యం మనం ఎందుకు వినాలి? ఈ శ్రేష్టమైన వాక్యం మనం ఎందుకు వినాలి? ఈ శ్రేష్టమైన మాట మనం ఎందుకు వినాలి అంటే దేవుని బిడ్డలారా, ఆ వాక్యమే నజరేయుడైన యేసు. యోహాను సువార్త 1:14 చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేశాడు. ఆ వాక్యమైన దేవుడు, ఆ వాక్యమైన క్రీస్తు మన మధ్యలో ఆయన నివాసం చేశాడు. ఆ వాక్యము శరీరము దాల్చి వచ్చింది భూమి మీదకి. ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మన బాధలు నెమ్మదినిస్తుంది. ఆ వాక్యం ఎంతో శ్రేష్టమైనది బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో చూస్తే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 23:12 ఉపదేశం మీద మనసు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుమని రాయబడింది. ఉపదేశం మీద మనసు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. ఈరోజు ఎక్కడ దొరుకుతాయండి తెలివిగల మాటలు? ఆ జ్ఞానం గల మాటలు ఎక్కడ దొరుకుతాయండి? బైబిల్ చెప్తా ఉంది. 119 కీర్తన 130 రాయబడింది, నీ వాక్యములు వెల్లడి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈ వాక్యం అంత శ్రేష్టమైనది, ఈ వాక్యం అంత గొప్పది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎంతో శ్రేష్టమైనది. ఆ వాక్యమే క్రీస్తు, ఆ వాక్యమే నజరేయుడైన యేసు. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినం నా గణేష్ సుజాతమ్మ కూడా నేను ఒక మాట జ్ఞాపకం చేసుకున్న సమయం ఎక్కువ కాకుండా, ఎందుకంటే దేవుడికి చక్కటి కుమార్తెని ఇచ్చాడు, ఏంజిల్ని ఇచ్చాడు. ఏంజిల్ మీరు ఏం చేయాలంటే దేవుని కృపలో పెంచాలి. ఆ కాలంలో భక్తులు తమ పిల్లలను వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు వాళ్ళకు దేవుని మాటలు తెలియజేసేవాళ్ళు. ఎందుకంటే తమ పిల్లలు ఎక్కడ కూడా పాడుకోవద్దని, తమ పిల్లలు ఆశ్చర్యకరంగా ఉండాలని. అందుకే దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2-3 చూస్తే దేవుని బిడ్డలారా, తండ్రులారా మీరు మీ పిల్లల కోపము లేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచాలి. దేవుని చిత్తంలో పెంచాలి మన పిల్లలను. వాళ్ళప్పుడు గొప్ప వాళ్ళు అవుతారు. దేవుని బిడ్డలారా, మెథడిస్ట్ సంఘ స్థాపకుడు జాన్ వెస్లీ గారు, వారికి 18 పిల్లలు, వాళ్ళ కుటుంబం సంతానం. తన తల్లి గారు సుసన్న గారు రాత్రి అంతా కూడా ఒక్కొక్కరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రపంచానికి గొప్ప దైవజనులుగా మార్చబడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే దేవుని మాట మనం వింటే, దేవుని మాట మన పిల్లల హృదయంలో మనం పెడితే వాళ్ళు దేవుని కొరకు గొప్ప వాళ్ళగా ప్రతిష్ఠించబడతారు. దేవుని కొరకు, సమాజం కొరకు, సంఘంలో వాళ్ళు గొప్ప వాళ్ళగా ఎదుగుతారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని మాట ఎంతో శ్రేష్టమైనది. దేవుని బిడ్డలారా, అదే సామెత గ్రంథం 23:13 చూస్తే నీ బాలను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాడిని కొట్టినడల వాడు చావకుండాను, బెత్తముతో వాడిని కొట్టినడల పాతాళాలకు పోకుండా వారి ఆత్మ నీవు తప్పించదవు. మన పిల్లలను, మన బిడ్డలను ఆ పాతాళం అనే అగ్నిగుండం పోకుండా కాపాడే శక్తిని దేవుడు తల్లిదండ్రుల చేతులు పెట్టాడు. తల్లిదండ్రుల చేతులు పెట్టాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడే ఒక జ్ఞానం ఇచ్చేవాడు. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన గుప్తంలో ఉన్నవి. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఒక శ్రేష్టమైన ఈ సమయాన్ని దేవుడు గణేష్ తన సత్యమణి తన కుమార్తెకు భర్తీ సందర్భంగా మనకు ఈ అవకాశం అనుగ్రహించబడింది. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన లేఖనం 3వది ఆయన హత్తుకొనుడి. ఆయన హత్తుకొనడం ద్వారా ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశ కాండం 4:4 రాయబడింది, యెహోవాను హత్తుకొని మీరు అందరూ నేటి వరకు సజీవులై ఉన్నారని రాయబడింది. దేవుని హత్తుకొని ఉండడం ద్వారా మనకు జీవం వస్తుంది. దేవుని హత్తుకొని ఉండడం ద్వారా మనము అభివృద్ధి పొందుతాము. ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అన్నాడు దేవుడు. ఎవరైతే
ఆయన మాట హృదయంలో పెట్టుకుంటారు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అన్నాడు దేవుడు. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు అన్నాడు. కనుక దేవుడు బిడ్డారా, ఆయన హత్తుకొని ఉండడం ద్వారా, యేసయ్యతో కలిసి ఉండడం ద్వారా నువ్వు గొప్ప స్థితి కలుగుతావు. ఒక గొప్ప స్థితిలో నువ్వు ఉంటావు, నువ్వు అభివృద్ధి పొందుతావు. అంతేకాదు జీవమును కోరుకునుడి అన్నాడు 4వ మాట. జీవమును కోరుకునుడి. ఆ జీవం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారు చెప్తారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. జీవమైన దేవుణ్ణి మీ నిత్య జీవితంలో మీరు మర్చిపోకుండా, మీరేదైతే ప్రభువుని అంగీకరించి మీ శ్రేష్టమైన ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని ఉన్నారో, మీ పాపకు మీ బిడ్డలకు కూడా అదే విధంగా నేర్పించి వారిని కూడా దేవుల్లో గొప్పవారిగా చేయాలని ప్రభు పేట మనం చేస్తూ, దేవుడిచ్చిన మంచి అవకాశం బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ మహాపరిశుద్ధుడా ఇతర వేసుకొని వందనాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు ప్రభా నీ వాక్యాన్ని విన్నా ప్రభా, విన్న మేమందరం ప్రభా అవునసయ్య నీకు అత్తుకుని ప్రభా నీ అందరి ప్రభా మా పిల్లలను పెంచుకుంటే సాయం దయచేయండి. ఆరోగ్యం ఇచ్చిన అందుని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నా ప్రభా. విన్న వాక్యాన్ని బట్టి నీకు మహిమ. అదే ప్రభు వాక్యం అందించిన నీ ప్రియదాసులను మీరు దీవించుకున్నాను. ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా గొప్ప సేవ చేయటట్టు తండ్రి మీరు అభిషేకించిన నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వారిని సంఘంలో పరిచయం సమస్తాన్ని దీవిస్తున్నాను. వచ్చిన బంధువులందరూ దీవిస్తున్నాను. వీళ్ళ మేమందరం ప్రభా వాక్యానుసరమైన జీవితం కలిగి ఉంటుంది. అవునస్తే మేము జీవం కలిగి మా పిల్లలకు ప్రభా నీ వాక్యానుసరమైన జీవితము కలిగించడం నీకు దయచేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఘ బిడ్డలందరినీ చూపుల భద్రపరచుకునండి. మీ కనికరం వస్తువును చాపండి తండ్రి. ఈ కేక్ కట్ చేస్తుండగా కేకులు ఉన్న కీపింగ్ జీవితంలో మీరే అనుగ్రహించి కృప చూపి మహిమను పొందగలని, మీ గొప్ప ఆశీర్వాదం చేత నింపగలరండి. దయగల తండ్రి, ఇప్పుడు వచ్చిన వారి యొక్క కుటుంబీకులను కూడా మీరు దీవించగలరండి. యేసు నామములో కూర్చున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సాహసం నడిపిన బిడ్డల ప్రభువుల మనకును, భూలోకమును సకల పరిశుద్ధులకును, నూతన సంవత్సరానికి ప్రవేశించిన బిడ్డ ఏంజలుకును, తల్లిదండ్రులకును, అవతాతలకును, కుటుంబీకులకును, కూడొచ్చిన బంధుమిత్రులకు, సేవకులకును, భూలోకమును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడగుడును గాక. ఆమేన్. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday dear Angel. Happy birthday to you. May God bless you dear. May God bless you dear. May God bless dear Angel. May God bless you. Happy అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్ష
పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగునా. ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, 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 జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము